ప్రపంచంలో ఎక్కువ మాంసం తినే వాళ్ళు లిథువేనియా దేశంలో ఉన్నారంట. ప్రాంతాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు అధిక మాంసం వినియోగిస్తాయి. లిథువేనియాలో 96% ప్రజలు, జపాన్లో 95% మంది ప్రజలు మాంసం తింటారు. జపాన్ దేశస్థులు చేపలు, సీ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ మధ్య బీఫ్, ఫోక్ లాంటి మాంసాలు ఎక్కువగా తింటున్నారని తేలింది. అర్జెంటీనా దేశం మాంసాహారం తినేవారి శాతంలో 3వ స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు 94% మంది ప్రజలు మాంసాన్ని ఎక్కువగా తింటారు. ఎక్కువగా బీఫ్ తింటారు. ఈ దేశంలో పశువుల పెంపకం ఎక్కువగా ఉండడంతో గొడ్డు మాంసం వినియోగం అధికంగా ఉంది. గ్రీస్లో కూడా 94% మంది ప్రజలు మాంసం తింటారు. గొర్రె మాంసం, గొడ్డు మాంసం ప్రధానంగా వినియోగిస్తారు. అక్కడి వంటకాల్లో ఈ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. హంగేరీ ప్రజలు కూడా మాంసం వినియోగంలో ముందున్నారు. 94% మంది ప్రజలు మాంసం తింటారు. పంది మాంసం, గొడ్డు మాంసం అక్కడి ప్రజలు ఎక్కువగా తింటారు. నార్వేలో కూడా 94% మంది ప్రజలు మాంసం తింటారు. ముఖ్యంగా సాల్మన్ ఫిష్, గొడ్డు, గొర్రె మాంసం ఎక్కువగా ఉంటాయి. రొమేనియాలో 93% మంది కూడా తింటారు. అక్కడ పంది, గొడ్డు మాంసం ఎక్కువగా వినియోగిస్తారు. కొలంబియాలో 93% మంది ప్రజలు, ఆ తర్వాత చికెన్, గొడ్డు మాంసం ప్రధానంగా ఇక్కడ ప్రజలు తింటూ ఉంటారు. పోర్చుగల్లో 93% ఈ జాబితాలో ఉన్నారని చెప్పాలి. ఇక మరోవైపు భారతదేశం విషయానికి వస్తే చాలా తక్కువ స్థాయిలో ఉంది. భారతదేశంలో చాలా మంది మాంసాహారాన్ని పాటించకుండా శాకాహారం లేదంటే వీగన్ ఆహారాన్ని పాటిస్తున్నారు. మతపరమైన, సాంస్కృతిక కారణాలతో భారతీయులు మాంస వినియోగాన్ని తగ్గించారు. ఈ కారణంగా భారతదేశం మాంసం వినియోగ దేశాల జాబితాలో చివరన కనబడుతుంది. అయితే మన దేశంలోని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మాంసాహారం తెలుగు ప్రజల ఇష్టమైనటువంటి ఆహారం. ఇటీవల నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వేలో మాంసాహారం అధికంగా తీసుకుంటున్న రాష్ట్రాల్లో 98.25%తో ఆంధ్రప్రదేశ్, 97.40%తో తెలంగాణ వచ్చి చేరాయి. దేశంలోని రాష్ట్రాల పరంగా చూస్తే ఏపీ 4, తెలంగాణ 5వ స్థానంలో వచ్చి నిలిచాయి. చాలా మంది బలవర్ధకమైన ఆహారం కోసం, శరీర సౌష్ఠవం పెంచుకోవడానికి మాంసాహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఇంకొంతమందికి ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్టుగా ఉంటారు. అయితే నాన్ వెజ్ ఎవరెవరు ఎంత తినాలి, రోజుకు తినొచ్చా, వారంలో ఎన్నిసార్లు తినాలి అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. దీని గురించి డైటీషియన్లు ఏం చెబుతున్నారన్నదే ఇప్పుడు చూద్దాం. మాంసాహారం అంటే మటన్, చికెన్, చేపలు, రొయ్యలు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది బీఫ్, ఫోక్, అటవీ మాంసం కూడా తింటూ ఉంటారు. మాంసాహారం మంచిదా చెడ్డదా అంటే కోర్స్ మంచిదే అంటున్నారు నిపుణులు. శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్ అంటే మాంసకృత్తులు, శరీర అభివృద్ధికి ప్రోటీన్ వెజిటబుల్స్, నాన్ వెజ్ నుంచి అందుతుంది. వెజిటబుల్స్ నుంచి వచ్చేది కంప్లీట్ ప్రోటీన్ కాదు. నిజానికి అమినో యాసిడ్స్ విలువలు ఎక్కువగా ఉంటే హై బయాలజికల్ ప్రోటీన్ అని, తక్కువగా ఉంటే లో బయాలజికల్ ప్రోటీన్ అని అంటారు. మరి మాంసం తినడం వల్ల వచ్చేది హై బయాలజికల్ ప్రోటీన్, వెజిటబుల్స్ ఆహారం ద్వారా వచ్చేది లో బయాలజికల్ వాల్యూ ఉంటుంది. మాంసాహారం రోజు తిన్నా మంచిదే, కానీ ఎంత పరిమాణంలో తింటున్నారన్నదే ముఖ్యం. రోజు ఒక మనిషి సగటున 100 నుంచి 150 గ్రాముల వరకు తింటే సరిపోతుంది. అంతేగాని కిలోల కొద్దీ తినడం మొదలు పెడితే కండలు రాకపోగా కిడ్నీలపై ప్రభావం పడుతుంది. యూరిక్ యాసిడ్ పెరుగుతుంది, రాళ్ళు ఏర్పడతాయి. మాంసాహారంలో చేపలు అన్నిట్లో మంచి ఆహారంగా చెబుతున్నారు వైద్య నిపుణులు. అయితే అందులో మళ్ళీ ఆర్టిఫిషియల్గా పెంచే చేపలు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. సహజ సిద్ధంగా చెరువులు, నదుల్లో దొరికే చేపలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. మాంసం తినడం మానేసి కొద్ది కాలం తర్వాత మళ్ళీ తింటే శరీరానికి ఏమవుతుంది అన్న విషయంపై అధ్యయనం జరిగింది. కొందరికి కడుపులో ఏదో ఇబ్బందికరంగా అనిపించినట్టు తేలింది. దీంతో మాంసాన్ని జీర్ణం చేసుకునే గుణాన్ని మన శరీరాలు కొద్ది కాలం తర్వాత మరిచిపోతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్బన్ ఫుట్ ప్రింట్ ను తగ్గించేందుకు అత్యంత తేలికైన విధానాల్లో మాంసాన్ని తక్కువగా తినడం ఒకటి అంటున్నారు పరిశోధకులు. బ్రిటన్లో ప్రతి ఒక్కరూ తక్కువగా మాంసం తినడం మొదలు పెడితే, అంటే రోజుకు సుమారు 50 గ్రాముల మాంసం తింటే ఏమవుతుందో తెలుసా? 80 లక్షల కార్లు రోడ్డెక్కకపోతే మిగిలినంత కార్బన్ ఆదా అవుతుందని సైంటిస్టులు అంటున్నారు. యూకే ప్రభుత్వ డేటా ప్రకారం 1980 నుంచి 2022 మధ్య కాలంలో గొడ్డు, గొర్రె, చేప మాంసాల వినియోగం 62% తగ్గింది. కారణాలు ఏమైనప్పటికీ ఇప్పుడు చాలా మంది మాంసం తినడాన్ని మానేసి వెజిటేరియన్లుగా, వీగన్లుగా మారుతున్నారు. అదో ట్రెండింగ్గా మారింది. మాంసం ఒంటికి పడకపోవడం అన్నది అరుదైనప్పటికీ అది జరిగే అవకాశం అయితే ఉంది. ఆల్ఫాగర్ల్ సిండ్రోమ్ కారణంగా రోగనిరోధక వ్యవస్థ జంతువుల నుంచి వచ్చే ప్రోటీన్లను చొరబాటుదారులుగా గుర్తించే అవకాశం ఉంటుంది. అది అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైనటువంటి అలర్జీకి దారితీసి ప్రాణాలకు ముప్పు కూడా తేవచ్చు. జీవితాంతం ఏ కట్టడి లేకుండా మాంసాన్ని తిని ఆ తర్వాత మాంసం తీసుకోవడం తగ్గిస్తూ వచ్చిన వారికి ఈ అలర్జీ సమస్య ఉండదు.
అయితే చాలా మంది మాంసానికి పూర్తిగా దూరంగా ఉండి తెలియకుండానే మళ్ళీ మాంసం తిన్నప్పుడు ఏదో పాపం చేసినట్లు ఫీల్ అవుతారు. ఇలాంటి పరిణామం ఏదైనా శారీరక సమస్యలకు దారి తీస్తుందో లేదో అన్నది అధ్యయనాల ద్వారా తేలనుంది. నిజానికి పండ్లు, కూరగాయల్లోని ఫైబర్‌లా కాకుండా మాంసం చాలా తేలికగా అరిగిపోతుంది. దాన్ని అరిగించేందుకు మన మైక్రోబయోమ్ నుంచి మన శరీరాలు సాయం తీసుకుంటాయి. ఈ మైక్రోబ్స్‌లో ఆహారాన్ని అరిగించేందుకు అవసరమైనటువంటి ఎంజైమ్‌లుంటాయి. అయితే మొక్కల నుంచి వచ్చే ప్రోటీన్‌లను అరిగించేందుకు ఉపయోగపడే ఎంజైమ్‌లు మాంసం ప్రోటీన్‌లను జీర్ణం చేసే ఎంజైమ్‌ల మాదిరిగానే ఉంటాయి. మొక్కల నుంచి వచ్చిన, జంతువుల నుంచి వచ్చిన అమినో యాసిడ్స్ అనే బ్లాక్‌ల ద్వారా ప్రోటీన్‌లు తయారవుతాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానితో సంబంధం లేకుండా ఎంజైమ్‌లు వీటిని జీర్ణం చేస్తాయి. అయితే కొన్నింటిలో ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. లాక్టోస్ అనే పశువుల పాల షుగర్‌లనే తీసుకుంటే గనక లాక్టోస్ అనే ప్రత్యేక ఎంజైమ్ శరీరానికి ఉపయోగపడుతుంది. ఎవరిలో ఈ ఎంజైమ్ సరిపడినంత విడుదల కాదో వారికి డైరీ ప్రోడక్ట్‌లు తిన్న తర్వాత కడుపు నొప్పొస్తుంది. కానీ హాంబర్గ్‌ని అరిగించుకునేటువంటి ఎంజైమ్‌లు శరీరం నుంచి విడుదల కాకుండా మాంసం ప్రోటీన్‌లు అడ్డుకుంటాయనుకోవడంలో అర్థం లేదు. బఠానీలు కావచ్చు, సోయాబీన్స్ కావచ్చు, ప్రోటీన్‌లు ఏవైనా గానీ వేటి నుంచి వచ్చిన ఎంజైమ్‌లు వాటిని జీర్ణం చేస్తాయి. మనుషుల పేగుల్లో ఉండే మైక్రోబయోమ్ నిరంతరం మారుతూ ఉంటుంది. ఏం తిన్నారు అన్నదాన్ని బట్టి ఈ మార్పు జరుగుతుంది. అంటే కొన్నిసార్లు బ్యాక్టీరియాకు చెందిన ప్రత్యేక రకాలు మారచ్చు. కొన్నిసార్లు ఇతర ఎంజైమ్లను మైక్రోబ్స్ ఉత్పత్తి చేయొచ్చు. శాకాహారులు, మాంసాహారుల మైక్రోబయోమ్స్ మధ్య కొన్ని తేడాలుంటాయి. అయితే మాంసాహారులు తినే ఆహారాన్ని మార్చినప్పుడు మైక్రోబయోమ్లు వేగంగా మారుతాయి. చాలా కాలం తర్వాత పెద్ద మొత్తంలో ఫైబర్‌ను అకస్మాత్తుగా తీసుకున్నప్పుడు జీర్ణక్రియలో సమస్యలు రావచ్చు కూడా. ఇలాంటి మార్పులను మెల్లగా చేపట్టాల్సి ఉంటుంది. మన శరీరానికి దేనికైనా స్వీకరించేటువంటి ఒక గుణం ఉంటుంది. మనం అనుకునే దానికంటే ఎక్కువగా అది పనిచేస్తుంటుందని గత పరిశోధనల ద్వారా తేలింది. మాంసం తర్వాత శరీరానికి అంతటి ఉపయోగం గుడ్డు ద్వారా జరుగుతుంది. ఇంతకీ గుడ్డులో ఏముంటుంది? అది ఆరోగ్యానికి మంచిదేనా అంటే అవునని అంటున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజు ఒక ఎగ్ తినడం ద్వారా ఆరోగ్యానికి మంచిదవుతుందని అంటున్నారు నిపుణులు. గుడ్డులోని తెల్లని సొన, పచ్చ సొన రెండింటిలోనూ పుష్కలంగా పోషకాలుంటాయి. గుడ్డులోని పచ్చ సొనలో విటమిన్ ఏ, డి, ఈలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొవ్వులు కూడా ఉంటాయి. తెల్ల సొనలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. పౌష్టికాహార లోపం అధిగమించాలనుకునేవారు గుడ్డు తినాలని అంటున్నారు డాక్టర్స్. ముఖ్యంగా గుడ్డును ఉడికించి తినడం మంచిది. గుడ్డులోని పోషకాల విషయానికొస్తే ఒక్కో గుడ్డులో దాదాపు 72 కిలోల క్యాలరీలు వస్తాయి. 4.8 గ్రాముల ప్రోటీన్, 1.4 గ్రాముల సంతృప్త కొవ్వులు, 1.8 గ్రాముల మోనో అసంతృప్త కొవ్వులు, 0.8 గ్రాముల పాలీ అసంతృప్త కొవ్వులు, అలాగే 15 ఎంసీజీ ఫోలేట్, 1.6 ఎంసీజీ విటమిన్ డి లాంటి పోషకాలుంటాయి. గుడ్డు తినడం వల్ల కలిగే 8 రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. శరీరానికి అవసరమైన దాదాపు ప్రతి పోషకం ఎగ్గులో ఉంటుంది. తక్కువ ఎనర్జీ, అత్యధిక పోషకాలుండే ఆహారాల్లో గుడ్లు కూడా ఒకటి. మనకు కష్టంగా దొరికే విటమిన్ డి, విటమిన్ బి12తో పాటు అయోడిన్ను గుడ్డు తినడం వల్ల పొందొచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు కొవ్వులో కరిగే విటమిన్ ఏ, ఈ లాంటి ఇవన్నీ కూడా గుడ్డులో దొరుకుతాయి. ఒక మీడియం సైజు గుడ్డులో 7 గ్రాముల పూర్తి ప్రోటీన్ ఉంటుంది. పూర్తి ప్రోటీన్ అంటే మన ఎదుగుదల, అభివృద్ధి, శరీరం మెయింటెనెన్స్ కావాల్సినటువంటి అన్ని అమినో యాసిడ్లు ఒక్క గుడ్డులో ఉంటాయి. ఈ అమినో యాసిడ్లను మనం శరీరం తయారు చేయదు. వీటిని మనం ఆహారం ద్వారానే పొందాల్సి ఉంటుంది. శాకాహారంగా తీసుకునే మొక్కల ఆధారిత ఆహారాల్లోనూ ఉంటాయి ప్రోటీన్స్. కానీ శరీరానికి కావలసిన 1 లేదా అంతకంటే ఎక్కువ అవసరమైన అమినో యాసిడ్లు వాటిలో ఉండవు. పైగా గుడ్డులోని ప్రోటీన్ తేలిగ్గా జీర్ణమవుతుంది. పాల ఉత్పత్తుల్లో లభించేటువంటి నాణ్యమైనటువంటి ప్రోటీన్ గుడ్డులో కూడా ఉంటుందని తేలింది. ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి దోహదపడే బీటైన్, కోలిన్ వంటి అనేక పోషకాలు గుడ్లలో పుష్కలంగా ఉంటాయి.